హాయ్ గైస్, వెల్కమ్ టు పద్మ యూట్యూబ్ ఛానల్. ముందుగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్తగా వచ్చిన లైక్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని మనం బాగా సపోర్ట్ చేయండి. ఈరోజు వంట వచ్చేసి రాయలసీమ కారం బొరుగులు డాబా టేస్ట్తో ఎలా ఉంటుందో మనం చూద్దాం. ముందుగా బొరుగులను క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ వేడి చేసినటువంటి ఆయిల్ని బొరుగులో పోసి బాగా కలిపి బొరుగులకు నూనె బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చాలా స్మూత్నెస్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆయిల్ని బాగా కలుపుకోవాలి. తదుపరిగా ఇందులో ఉప్పు వేసుకోవాలి తగినంత. సో అదే విధంగా ఇందులో కారం ఇంకా పసుపు రుచికి తగినంత వేసుకోవాలి. వేసుకున్న వెంటనే అలా వదిలేక వాటిని బాగా కలుపుకోవాలి. అంటే బొరుగులు మిక్స్ అయ్యే విధంగా, మొత్తం కలిపే విధంగా, బాగా కలర్చే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బొరుగులకు అనేది ఆ కలర్ మొత్తం అంటాలి, వైట్ లేకుండా. ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసి వేడి అయ్యాక పల్లీలు వేయించి వేగిన పల్లీలను బొరుగులో వేసి అదే ఆయిల్లో వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి ఆయిల్లో వేయించి బొరుగులలో కలిపి మిక్సర్ వేసి బొరుగుల్లో కలిసేలాగా బాగా కలుపుకుంటే మనకు కావాల్సిన కరకరకలాడే కారం బొరుగులు రెడీ అవుతాయి. ఇదేనండి ఫేమస్గా తెలుసు కదా, రాయలసీమలో కారం బొరుగులు ఎలా తయారు తెలుసుకున్నారు కదా. డాబా టేస్ట్తో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.